హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు. ఈరోజు మన రెసిపీ టమాటో కొత్తిమీర పచ్చడి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 1 కప్పు పల్లీల్ని వేసుకోవాలి. పల్లీల్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పుని వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఆ తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 7-8 పచ్చిమిర్చి మరియు 4 ఎండుమిర్చిని తుంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి తెల్లగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి 4 రెమ్మల కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత 3 సన్నగా కట్ చేసుకున్న టమాటోల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టొమాటోలు మెత్తబడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. టొమాటోలు మెత్తబడిన తర్వాత 10-15 వెల్లుల్లి రెబ్బల్ని పొట్ట తీసి వేసుకోవాలి. టొమాటోలు బాగా మగ్గిన తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. టమాటోల్లో ఉన్న పచ్చివాసన పోయి బాగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మెత్తబడిన తర్వాత మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని 1 కట్ట కొత్తిమీరని క్లీన్ చేసుకొని వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, చేసుకున్న టమాటోలు వేసుకొని మొత్తం అంతా కలిసేలా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొత్తిమీరని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ. మీకు కావాలంటే పోపు వేసుకోండి, లేదంటే అలాగే సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే కుకింగ్ విత్ చందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.